వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ లో మనం పర్ఫార్మెన్స్ అప్రైజల్ అంటే ఏంటో తెలుసుకుందాం. పర్ఫార్మెన్స్ అప్రైజల్ ఈజ్ అ మెథడ్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ ద బిహేవియర్ ఆఫ్ ఎంప్లాయీస్. అంటే ఏంటంటే అప్రైజల్ అంటే ఏంటంటే ఫీడ్బ్యాక్. దేని గురించి ఫీడ్బ్యాక్ అంటే ఎంప్లాయీస్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వడాన్నే, వర్క్ ప్లేస్ లో ఎలా ఉంది తన బిహేవియర్ అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వడాన్నే పర్ఫార్మెన్స్ అప్రైజల్ అంటారు. Evaluating the quantitative as well as qualitative. It involves how well employee is doing their job. ఏం చెప్తున్నారు? ఎంప్లాయీ అనేవాడు ఏ విధంగా జాబ్ అనేది పర్ఫామ్ చేస్తున్నాడు. ఇట్ ఇన్వాల్వ్స్ రివ్యూయింగ్ ఆన్ ఎంప్లాయీస్ వర్క్. ఎంప్లాయీస్ వర్క్ అనేది ఎలా ఉందనేది మనం రివ్యూ చేస్తాం అనమాట పర్ఫార్మెన్స్ అప్రైజల్ ద్వారా, అంటే పర్ఫార్మెన్స్ ఫీడ్బ్యాక్ ద్వారా. అలాగే అతని యొక్క అచీవ్మెంట్స్ ఏంటి ఈ ఇయర్లో, అలాగే ఏ ఏరియాస్లో అతను ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ మనకు తెలిపేదే పర్ఫార్మెన్స్ అప్రైజల్. ఓకేనా? ఇందులో మెథడ్స్ అనేవి ఉన్నాయి. మెథడ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అప్రైజల్. ఇండివిజువల్ ఎవాల్యుయేషన్ టెక్నిక్స్. అంటే పర్ఫార్మెన్స్ అప్రైజల్ అనేవి వేరియస్ మెథడ్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే ఇండివిజువల్ ఎవాల్యుయేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్, ఎస్ఏ ఎవాల్యుయేషన్, అలాగే చెక్ లిస్ట్, గ్రాఫిక్ రేటింగ్ స్కేల్, ఫోర్స్డ్ చాయిస్ మెథడ్, క్రిటికల్ ఇన్సిడెంట్ టెక్నిక్స్, ఇంకా రకరకాల పర్ఫార్మెన్స్ అప్రైజల్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. మీకు గనక ఇలాంటివన్నీ తెలుసుకోవాలి అంటే పైనున్న వీడియోని క్లిక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.